హాయ్ అండి, అందరికీ నమస్తే. అశోక చెట్టు ఆకులతో అందమైన తోరణం రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా 5 నిమిషాల్లోనే టీవీ చూసుకుంటూ సరదాగా మనము రెడీ చేసేసుకోవచ్చు. అది కూడా సూది దారంతో అండి. పండగలకి కానీ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా ఈ విధంగా రెడీ చేసుకొని తోరణాలకు కట్టామంటే చాలా అందంగా ఉంటుంది. ఎలా తయారు చేశారని ఖచ్చితంగా అడుగుతారండి. తయారు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సింపుల్. ఇక మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. నమస్కారం అండి. నా పేరు ఆర్ భాగ్యలక్ష్మి. నేను ఒడిశా రాయగడ నుండి వచ్చాను. ఇది ఇక్కడ నాకు 2023 నుండి మోకాలు నొప్పులు, కీళ్ళవాతం, మరి చేతి వేళ్ళు ఇవంతా నొప్పులు ఉండేవి. ఏమీ చేసుకోలేకపోయేదాన్ని. యూట్యూబ్లో అమృత సిద్ధ హాస్పిటల్ గురించి చూసి ఇక్కడ బాగా మెడిసిన్ ఇస్తున్నారని అందులో చూసి ఇక్కడికి వచ్చాను. వచ్చాక మెడిసిన్ 4 రోజులు వాడాక చాలా బాగా తగ్గింది. ముందైతే నేను బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయేదాన్ని. ఏం తిన్నా వాంటింగ్స్ అయిపోయింది, ఏమీ ఇష్టపడేది కాదు తినడానికి. మరి ఇక్కడ మెడిసిన్ వాడాక బాగా తగ్గింది. థెరపీ కూడా చేయించుకున్న. అమృత హాస్పిటల్కి ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటువంటి వీడియోస్ మీ వరకు వస్తాయి. అలాగే మీ అందమైన చేతులతోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. సో ఇంకా ఇలాంటి సింపుల్ ఐడియాస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ముందుగా ఈ విధంగా అశోక చెట్టు ఆకు తీసుకొని పైన ఈ విధంగా కట్ చేసుకోండి. లేదంటే గోటితో గిల్లినా కూడా సరిపోతుందండి. ఇక సేమ్ వీడియోలో చూసిన విధంగా ఉల్టాలో ఈ విధంగా చుట్టేసేయాలన్నమాట. ఇక కొద్దిగా చుట్టిన తర్వాత సేమ్ మరొక ఆకుకు కూడా పైన ఈ విధంగా కట్ చేసుకోండి. లేదంటే గోటితో గిల్లేసినా కూడా సరిపోతుందండి. ఎందుకంటే అక్కడ పుల్ల మందంగా ఉంటుంది కదండి. ఈ విధంగా చుట్టుకుంటూ రావాలి. ఒక సైడ్ అంతా ఈక్వల్గా రావాలండి. మరొక సైడ్ ఎగుడు దిగుడు ఉన్నా పర్లేదు, తర్వాత మనం ఈక్వల్గా చేసుకోవచ్చు. కొద్దిగంత చుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆకు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. జాగ్రత్తగా గమనించారంటే మీకు అర్థమవుతుందండి. ప్రతి ఒక్క ఆకు కూడా ఉల్టాలోనే చుట్టుకుంటూ రావాలి. ఈ సేమ్ మామిడాకులతో కూడా చేసుకోవచ్చు, కానీ మామిడాకు సాదాగా ఉంటుంది కదండి. అశోక చెట్టు ఆకు ఏంటంటే కాస్త వంకరగా ఉంటుంది. సో చూడడానికి గులాబీ పువ్వులాగా అనిపిస్తుందండి. చాలా అందంగా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ మీరు ఎలా చేశారని ఖచ్చితంగా అడుగుతారు. చేయడం కూడా చాలా సింపుల్ అండి. పండగ కానీ ఫెస్టివల్ కానీ ఉంది అనగా ముందు రోజు ఈ విధంగా మనం రెడీ చేసుకుని కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మరుసటి రోజు ఉదయాన్నే అందంగా తోరణాలకు అలంకరించుకోవచ్చు. రొటీన్గా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా కూడా రెడీ చేసుకోవచ్చు అండి. అశోక చెట్లు మనకు ఎలాగో అందుబాటుగానే ఉంటాయి. సో చుట్టుకుంటూ రండి. నేను 2-3 చూపిస్తానండి, మీకు అర్థమవుతుంది అనమాట. స్కిప్ చేస్తూ చూడొద్దండి, అస్సలు అర్థమవ్వదు. చిన్న పిల్లలు కూడా చేయగలుగుతారండి. మంచి యాక్టివిటీగా కూడా ఉంటుంది పిల్లలతోటి చేయించామంటే. ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కాబట్టి ఒక్కసారి చూయించి ఈ విధంగా చేయమని చెప్తే ఈజీగా చేసేస్తారండి. వాళ్లకు మంచి బ్రెయిన్ యాక్టివిటీగా కూడా ఉంటుంది. ఈ విధంగా చుట్టుకుంటూ రావాలి. సో ఒక సైడ్ మాత్రం అంతా ఈక్వల్గా ఉండాలండి. మరొక సైడ్ ఎగుడు దిగుడు ఉన్నా పర్లేదు. అది ఎలా ఈక్వల్గా చేయాలనేది చూపిస్తా. కొన్ని లేతగా ఉన్నటువంటి ఆకులు, కొన్ని ముదురుగా ఉన్నటువంటి ఆకులు తీసుకున్నామంటే లేతగా ఉన్నటువంటి ఆకులు కొద్దిగంత చిలకపచ్చ రంగులో ఉంటాయి. ముదురు ఆకులు గ్రీన్ కలర్లో ఉంటాయి, డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి. కాబట్టి చూడడానికి లుక్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా చుట్టేసుకోవాలి. ఈ ఆకు కొసలు బయటికి రాకుండా ఉండడానికి ఈ చిన్న ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. ఈ విధంగా ఈ ఆకు తీసుకొని సేమ్ యాజ్ ఇట్ యాజ్గా పైన కట్ చేసుకోవాలండి. ఇక చుట్టూరు ఈ విధంగా చుట్టేసేయండి. లోపల ఉన్నటువంటి ఆ చిన్న చిన్న ఎడ్జెస్ అంటే ఆకు కొసలు ఏవి కూడాను బయటికి రాకుండా ఉంటాయి. ఇవన్నీ ఇలా లోపలికి పెట్టేసి ఒక చుట్టూ చుట్టేసేయండి. జాగ్రత్తగా గమనించారంటే చాలా ఈజీ అండి. మన ఛానల్లోని డోర్ మ్యాట్స్ ఎలా తయారు చేసుకోవాలి చపాతీ కర్రతోటి, అలాగే టూత్ బ్రష్ తోటి, అంటే డిఫరెంట్గా చాలా సింపుల్గా అన్నది చాలా వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. ఇంకా రాబోయే వీడియోస్లో కూడా చూపిస్తానండి. కిచెన్ టిప్స్, హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్ అన్నీ కూడా ఉంటాయి మంది ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. సో ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇక దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. మన దగ్గర గుండు పిన్నులు ఉన్నట్లయితే గుండు పిన్ను గుచ్చేసి పక్కన పెట్టేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు.
కింద ఎగుడు దిగుడు ఉన్న సైడ్ ఈ విధంగా కత్తెరతోటి కట్ చేసుకోండి, లేదంటే చాకుతోటి కింద పెట్టి ఒకసారి ఈ విధంగా స్ట్రైట్గా అన్నామంటే ఈక్వల్గా వచ్చేస్తాయి. ఇక ఈ విధంగా పట్టేసుకోవాలండి. ఇది కూడా సేమ్ తోరణంలోకి మధ్యలోకి అనమాట, అంటే ఫినిషింగ్ అటుపక్కకి ఇటుపక్కకి ఒకటి ఫ్లవరు, అటుపక్కకి ఇటుపక్కకి లీవ్స్ అనమాట, చాలా అందంగా ఉంటాయి. పైన కింద ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. 3 లేదా 4 ఆకులు తీసుకోండి. పైన కింద ప్రెస్ చేయాలండి, బుడపలుగా ఉన్నాయి కదండి, ప్రెస్ చేయాలి. అది నేను ఎలాగన్నది వీడియోలో మళ్ళీ చూపిస్తా. ఈ విధంగా పట్టేసుకోండి. ఇది వచ్చేసి స్టార్టింగ్ అనమాట, తర్వాత ఫ్లవర్ వస్తుంది, తర్వాత మళ్ళీ ఇలా వస్తుందండి. ఫ్లవర్ కొద్దిగంతా మీరు మళ్ళీ అబ్జర్వ్ చేశారంటే ఇక పూర్తిగా అర్థమవుతుంది మీకు. సో ఇక సూది దారం తీసుకోండి. దారం అనేది కాస్త పొరలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి, లేదంటే స్వస్తిక్ దారం ఉంటుంది కదండి, మందం దారం, అదైనా తీసుకోవచ్చు, ఉలన్ దారం అయినా తీసుకోవచ్చు అండి. మనకు ఏ దారం అందుబాటుగా ఉంటే ఆ దారం తీసుకోవచ్చు. ఈ విధంగా సైడ్స్ ఊడిపోకుండా మనం ఒక ముడి వేసేసుకోవాలన్నమాట. తర్వాత కావాలంటే మనము తోరణాన్ని కట్టేటప్పుడు దారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి ఈ ఫ్లవర్ని వంకరగా ఉంది కదండి, కింద కట్ చేసిన పాటు కిందికి వెళ్ళాలి. కత్తెరతోటి మనం కట్ చేసాం కదండి, ఈక్వల్గా ఎగుడు దిగుడు లేకుండా అది అనేది కిందికి పోనిచ్చేసి ఫ్లవర్ షేప్ లాగా వచ్చింది కదండి, వంకరగా అది పైకి వచ్చేలాగా చూసుకోండి. ఈ విధంగా మధ్యలో గుచ్చాలండి. మీకు వీడియో చూస్తే ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇవి తర్వాత రోజెస్ రౌండ్గా వచ్చేలాగా నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రోజెస్ ఇంకా 2 నేను తయారు చేసి చూపిస్తా చూడండి, ఇక ఈజీగా అర్థమవుతుంది. స్టార్టింగ్లో కొన్ని లేతవి తీసుకోండి. ఈ విధంగా చేతితోటి కూడా తుంచేసుకోవచ్చు, సిజర్ ఉండాలి అన్నది ఏం లేదండి, కత్తెర ఉండాలి ఖచ్చితంగా అన్నది ఏమీ లేదు, కత్తెర లేకపోయినా పర్లేదు. కొద్దిగంత చుట్టిన తర్వాత సేమ్ ఈ విధంగా ఆకులను కంటిన్యూ చేస్తూ చుడుతూ రావాలండి. ఉల్టాలో రివర్స్కి వెనక్కి చుడుతూ రావాలి. కాడలు మందంగా ఉన్నాయంటే వించితే సరిపోతుందండి, లేతగా ఉన్నవైతే విరపన అవసరం కూడా లేదు, అలాగే చుట్టేసేయచ్చు. సో ఒక సైడ్ మాత్రం ఈక్వల్గా ఉండేలాగా చూసుకుంటే మరొక సైడ్ ఎగుడు దిగుడు ఉన్నా కూడా పర్లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని లేతగా ఉన్నవి తీసుకున్న తర్వాత ముదురుగా ఉన్నవి తీసుకున్నట్లయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చూడడానికి. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉందండి. ఇక సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక్కొక్క ఆకును యాడ్ చేసుకుంటూ చుట్టుకుంటూ రావాలి. ఉల్టాలో పెట్టాలండి, ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. కొద్దిగా చుట్టేసేయండి. కొద్దిగా చుట్టిన తర్వాత మళ్ళీ ఆకుని యాడ్ చేయండి. ఇలాగా ఈ ఫ్లవర్ని ఇంకాస్త ఆకులు ఎక్కువ యాడ్ చేసి కాస్త పెద్ద సైజ్ ఫ్లవర్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ఒక్క మెథడే కాదండి, చాలా మెథడ్స్ రకరకాల ఆకులతోటి రకరకాల తోరణాలు రెడీ చేయొచ్చండి. వీటి మధ్యలో మనము చిట్టి రోజాలు యాడ్ చేయొచ్చు, బంతిపూలు యాడ్ చేయొచ్చు, అవి రాబోయే వీడియోస్లో చూపిస్తా. ఇప్పుడు ఓన్లీ అశోక ఆకులతో మాత్రమే చూపిస్తున్నానండి, ఫ్లవర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. రాబోయే వీడియోస్లో నేను మళ్ళీ తప్పకుండా షేర్ చేస్తాను. మామిడాకులతోటి కూడా రకరకాలు తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలి వీడియోస్ అన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి. ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ క్లాత్ను పడేయకుండా మంచి మంచి ఐడియాస్ తోటి మనము తిరిగి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా తప్పకుండా నేను మీతో షేర్ చేస్తాను. నేను అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదండి, ఇక సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కింద ఎగుడు దిగుడుగా ఉంటుంది కదండి, ఈ విధంగా కట్ చేసుకోండి. మరీ ఎక్కువ కాదండి, జస్ట్ ఆ ఎగుడు దిగుడుగా ఉన్నది మాత్రం కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సేమ్ రోజ్ లాగా రెడీ అవుతుందండి. అంతా మనము రెడీ చేసేపాటికి చూసినట్లయితే వంకరగా ఉంది కాబట్టి చూడడానికి ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. మళ్ళీ ఆకులను ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫ్లవర్ని గుచ్చాలండి. అంతా రెడీ చేసి చూపించనండి, ఇది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా చూపిస్తున్నా. అంతా రెడీ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా. సో ఆకులను కూడా ఉల్టా పట్టేసుకోవాలన్నమాట, ఈ విధంగా 3 లేదా 4 ఆకులు తీసుకోవచ్చండి. ఇంకా రకరకాల రెడీ చేసుకోవచ్చు. ఈ మోడల్లోనే ఇంకాస్త డిఫరెంట్గా కూడా మనం రెడీ చేసుకోవచ్చు, అది కూడా రాబోయే వీడియోస్లో చూపిస్తా. ఇంకా డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి. ఈ విధంగా పట్టేసుకోండి.
సూత్తో కుట్టడం వల్ల ఏంటంటే అస్సలు ఊడరాదండి. స్టార్టింగ్లో ఇలా పెట్టాం కదండి, తర్వాత మళ్ళీ ఫ్లవర్ పెట్టాం, మళ్ళీ ఇప్పుడు మనము ఆకులతోటి ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది గుచ్చేసి మళ్ళీ తర్వాత ఫ్లవర్ని గుచ్చేయాలన్నమాట. చాలా యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి వీటి మధ్యలోని ఒకటి చిట్టి రోజా కానీ బంతి పువ్వు కానీ కూడా సెట్ చేసుకోవచ్చండి. ఇందులోనే వీటి మధ్యలోనే, లేదు న్యాచురల్గా ఓన్లీ అశోక ఆకులతోటి కూడా అందంగా ఉంటుంది. ఇక ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి ఈ ఫ్లవర్ని గుచ్చేయాలండి. సో చూసుకోండి, ఉల్టా అంటే మనము సిజర్ తోటి కత్తిరించిన పాటు కిందికి వెళ్ళాలి, సీదా ఫ్లవర్ లాగా ఉండేది పైకి రావాలన్నమాట. పైపాటు కింది పాటు చెక్ చేసుకొని గుచ్చేసేయండి. తర్వాత ఈ ఆకులకి పైన కింద ప్రెస్ చేయాలండి. బుడపలుగా ఉంది కదండి, అది ఫ్లాట్గా వస్తుంది. ఇంకొకటి ఫ్లవర్ రెడీ చేసి చూపిస్తా చూడండి, ఇక మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నా. స్టార్టింగ్లో లేత ఆకులు తీసుకోండి. ఇక చుడుతూ ఉండంగా కొద్ది కొద్దిగా ముదురాకులు తీసుకోండి. కాస్త చిలక పచ్చ రంగు, కాస్త ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, చూడడానికి అందంగా ఉంటాయి. సో ఫైనల్గా ఈ విధంగా ఒక ఆకును చుట్టేసామంటే ఇక ఎడ్జెస్ అనేవి బయటికి రాకుండా ఉంటాయండి. సో ఈ విధంగా కుట్టేసేయాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ప్రెస్ చేయండి. ఆ బుడపలుగా ఉన్నది ఫ్లాట్గా వస్తుందండి, చూడడానికి బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇక మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తా, లేదంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. చూస్తున్నారు కదండి, గడపలకు అందంగా అలంకరించుకోవచ్చు. ఇంట్లో బర్త్డేస్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా, అలాగే ఫెస్టివల్స్ ఉన్నా కూడాను ఈజీగా ముందు రోజు కాస్త సమయం ఉంది అనుకున్నప్పుడు ఈజీగా టీవీ చూస్తూ ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చండి. కవర్లో కట్టి పెట్టేశామంటే మరుసటి రోజు ఇక తోరణాలుగా మనం అందంగా అలంకరించుకోవచ్చు, పూజా మందిరంలో అలంకరించుకోవచ్చు, గడపలకు అలంకరించుకోవచ్చు. సేమ్ ఇంకాస్త మనం రెడీ చేసుకోవచ్చు అండి. సో చూస్తున్నారు కదండి, ఎంత ఈజీనో రెడీ చేయడం. పిల్లలకు ఈ విధంగా మనం రెడీ చేయమని చెప్పామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కాస్త పెద్ద పిల్లలకండి, ఎందుకంటే సూది కదండి, గుచ్చుకోకుండా కాస్త పెద్ద పిల్లలకి ఈ విధంగా తయారు చేయమన్నామంటే వాళ్ళకు ఒక మంచి యాక్టివిటీగా ఉంటుందండి. సో ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోతో ముందుకు వస్తాను. ప్లీజ్ అండి లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.